నార్మల్‌గా పోక్సో యాక్ట్ అంటే ఓన్లీ ఫర్ లేడీస్ అనుకుంటూ ఉంటారు. అంటే అమ్మాయిల మీద ఏదైనా అంటే మైనర్ అమ్మాయిల మీద ఏదైనా జరిగితేనే పోక్సో యాక్ట్ అప్లై అవుతది అని ఒక అపోహ ఉంది. ఈ పోక్సో యాక్ట్ అనేది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమేనా? అంటే మైనర్ గర్ల్స్‌కి మాత్రమేనా? మైనర్ అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? చాలామంది ఏమనుకుంటారంటే పాక్సో యాక్ట్ ఇప్పుడు జనరల్ ఏంటంటే నిర్భయ యాక్ట్ అనగానే అమ్మాయిలకి అయ్యే అజాల్ట్స్ మీదనే హ్మ్. నిర్భయ అని అనుకుంటాం. అట్లనే పాక్సో కూడా జస్ట్ మైనర్ అమ్మాయిల మీద అయ్యే కేసులు మాత్రమే పాక్సో యాక్ట్ కిందకి వస్తదని చాలామంది ఒక అపోహలు ఉంటారు. హ్మ్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఏంటంటే ఏదైనా సరే అయ్యే అజాల్ట్స్ మైనర్స్ అయితే చాలు. అది అమ్మాయా అబ్బాయా అనే సంబంధం లేదు. హ్మ్. బట్ మైనర్‌గా అయ్యే ఇట్లాంటివి అంటే ఇట్లా అయ్యే అజాల్ట్స్ అయితే ఉంటాయో అంటే ఏమంటారు మిస్‌బిహేవియర్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి అమ్మాయినా పర్లేదు, అబ్బాయినా పర్లేదు. దీనికి పాక్సో యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్. హ్మ్. జెండర్ న్యూట్రల్ అంటే ఏంటంటే అమ్మాయా, అబ్బాయా అని చూడరు. జస్ట్ మైనర్ మీద అయ్యే అజాల్ట్స్ మాత్రం పాక్సో యాక్ట్ కిందకొస్తది. హ్మ్.